అందరికీ నమస్కారం అండి. రైతు భరోసా పథకానికి సంబంధించి అదిరిపోయే గురించి చెప్పడం జరిగింది. ఖాతాలో డబ్బులు పడతాయన్నమాట. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. రైతులకు సంబంధించి శుభవార్త చెప్పిందనమాట. రైతు భరోసా నిధులకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలపైన కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. సో, ఇప్పటికే మొదటి విడత అయితే వచ్చింది. ఇప్పుడు రెండో విడత కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ నెలలో రెండో వారంలోనే మనకు రైతులకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ మేరకు ఆర్థిక శాఖ సర్కారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎప్పుడొస్తాయి అనే దానిపైన. దీంతో అధికారులు నిధులు విడుదలకు సంబంధించి చర్యలు వేగవంతం చేశారు. ఎంత మొత్తాలు ఇవ్వబోతున్నారు ఏంటంటే, రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి ఏటా కూడా పంటలు సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం ఎకరానికి 12,000 రూపాయలు జమ చేసే రేవంత్ సర్కారు నిర్ణయించినటువంటి విషయం తెలిసిందే. ఖరీఫ్ సాగుకు సంబంధించి నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం రబీ సాగుకు సంబంధించి ఏదైతే ఉన్నాయో యాసంగి నిధులకు ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల తొలి విడత ఎకరం భూమి కలిగిన రైతులకు రైతు భరోసా ప్రభుత్వం ఇక జమ చేసిందనమాట. రబీ సాగుకు సంబంధించి మొదటి విడతలో ఇప్పటివరకు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం జమ చేసింది. సో, ఇక గత మార్చి 22న ఇక 3,590 కోట్లను రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేసింది. ఇప్పుడు రెండో విడత సంబంధించి దాదాపు సుమారుగా ఇక ముఖ్యంగా 2,650 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. 5 ఎకరాల వరకు కలిగిన రైతులకు రెండో విడత నిధులు అనేది జమ కానుందన్నమాట. ఇక మూడో విడతలో ఏప్రిల్ నెలాఖరు వరకు మిగిలిన రైతుల ఖాతాలో 2,760 కోట్లు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు కూడా చెల్లింపుల మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు అయితే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రతి సీజన్ సంబంధించి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున సాయం అయితే అందిస్తున్నారు. ఇక మొత్తం పథకం అమలుకు సంబంధించి దాదాపు 9,000 కోట్లు అవసరమవుతుందని చెప్పేసి అంచనా వేసిన నిధులు పరిమితి కారణంగా ఈసారి 3 దశల్లో డబ్బులు అనేది జమ చేసింది విధానాన్ని అయితే కొత్త విధానం అమలు చేస్తున్నారనమాట. గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట. మనందరికీ రైతుల ఖాతాలో రెండో విడత సంబంధించి రెండో వారం నుంచి అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అంటున్నారు.